హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ విన్నీ. నేనైతే ఈరోజు వీడియోలో అయితే మా వారైతే ఎప్పటినుంచో అడుగుతున్న చికెన్ పికిల్ని అయితే ఫస్ట్ టైం చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కిలో వరకు చికెన్ అయితే తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకొనేసి ఒక 2 టైమ్ వరకు వాష్ చేసేసాను. వాష్ చేసుకొనేసి అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. బౌల్లోకి వేసేసుకొని అక్కడ చూపించాను కదా! ఆ స్పూన్‌తో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. అలాగే కాస్తంత సాల్ట్ కూడా వేశాను. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసేసుకొనేసి ఈ చికెన్నయితే బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్, ఆయిలు, పసుపు ఇవన్నీ ఉన్నాయి కదా! వీటి ముక్కలకన్నిటికి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1 అవర్ వరకు మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. నేనిక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొనేసి ఇక్కడ అన్నీ మసాలా దినుసులనైతే వేసేస్తున్నాను. జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగాలు, ఇలాచి ఇంకా వచ్చేసి అది మరాఠీ మొగ్గ అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇవి పక్కన మిక్సీ జార్‌లో అయితే వేసేసుకొని చల్లార్చుకోవాలి. అలాగే మిక్సీ పట్టేసుకోవాలి చల్లారిన తర్వాత. ఇక్కడైతే మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా! ఫస్ట్ కలుపుకొని పెట్టుకున్న చికెన్ అంతా కూడా స్టవ్ మీద అయితే పెడుతున్నాను. స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఈ ముక్కల్లో నుంచి వాటర్ వస్తది బయటికి. ఈ వాటర్ అంతా కూడా ఇమిరిపోయేంత వరకు కూడా ముక్కలనైతే వేయించుకోవాలి. ముక్కల్ని పదే పదే వేయించకుండా అప్పుడప్పుడు కలపెడుతూ ఉండాలి చికెన్ అంతా కూడా. ఇప్పుడైతే నేను ఆ చికెన్ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చికెన్ అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఇంకో ప్యాన్ అయితే పెట్టేసుకొని అక్కడ చూపించిన విధంగా ఆ కప్పుతో అయితే 1 ½ కప్పు వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని ఒక చిన్న పీస్ అయితే వేశాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన తర్వాత ముక్కల్ని పక్కన తీసి పెట్టుకున్నాం కదా! ఆ ముక్కల్ని అయితే ఈ ఆయిల్‌లో వేసుకొనేసి ఒక 3 మినిట్స్ వరకు అయితే బాగా వేయించుకోవాలి. అంటే గోల్డ్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇక్కడైతే చూశారు కదా! ఈ విధంగా గోల్డ్ కలర్‌లోకి అయితే టర్న్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు వీటిని పక్కకైతే తీసేసి పెట్టేసుకొనేసి ఇందులోకి కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వరకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోకే మనం పక్కన తీసి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసేసుకొనేసి ఒక 3 మినిట్స్ వరకు కూడా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టాలి కదా! ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకొనేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా దినుసు పొడి ఉంటుంది కదా! అది కూడా వేసేసి అలాగే కారం కూడా అక్కడ చూపించాను కదా! దాంతో అయితే హాఫ్ కప్పు వరకు వేశాను. సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు వేసుకోవాలి. హాఫ్ కప్పు వరకు సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను. ఇందులోకి చల్లారిన తర్వాత ఈ చికెన్ పికిల్ చల్లారిన తర్వాత ఇందులోకైతే 1 ½ నిమ్మ చెక్క దబ్బలు ఉంటాయి కదా! అవైతే పిండుకొనేసి వేసేసాను. ఇంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం